గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి యొక్క ఉచితమైన కృపలో మనం అనుదినం కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఆయన మనల్ని సజీవులలో ఉంచుతున్నాడు, జీవింపజేస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, కాపాడుతున్నాడు. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు సుమా. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఆయన మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాడు. ఈ దినం కూడా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే 2 దినవృత్తాంతం 20వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. అవును, అక్కడ యెహోషాపాతు యుద్ధంలో చేస్తున్నప్పుడు ఆ ప్రవక్త ద్వారా పరమతండ్రి వారిని బలపరుస్తూ యెహోవా మీకు రక్షణ దయచేయబోతున్నాడు, యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. అవును ప్రియులారా, ఆ పరమతండ్రి సన్నిధిలో భక్తులు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థించినప్పుడు ఆయన దయచేయి రక్షణ వారు కనులారా చూశారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరమతండ్రి సన్నిధిలో యెహోషాపాతు యూదా ప్రజలకు పరమతండ్రి ఆయన ఒక వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. మీరు యెహోవా రక్షణ మీరు చూచెదరు. శత్రు భయం నుంచి, శత్రువు యొక్క చేతుల్లో నుంచి, శత్రు యొక్క కుయుక్తుల నుంచి పరమతండ్రి మీరు విడిపించి మీకు ఆయన కాపరిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, రక్షకుడిగా ఉంటాడు. యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. ఆ విధంగా పరమతండ్రి మనల్ని కూడా ప్రతి విధమైన శత్రువు నుంచి, ప్రతి విధ కీడు అపాయం నుంచి, ప్రతి విధమైన ఈ లోకంలో ఉన్న సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఆ మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర అయ్యా నేను ఏమి చేయాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే ఊరుకుండుడి, యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు అంటాడు. యెహోవా నేడు మీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆ ముందర ఎర్ర సముద్రము, వెనకాలో ఫరో సైన్యము, ఫరో తరుముతున్నాడు. అప్పుడు పరమతండ్రి సన్నిధిలో మోషే చేతులెత్తి ప్రార్థించాడు, అయ్యా ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు పరమతండ్రి ఇదిగో ఊరకుండుడి, నేడు మీకు యెహోవా ఆయన రక్షణ దయచేయబోతున్నాడు. నేడు మీకు యెహోవా మీకు రక్షణ మీకు ఉండబోతున్నాడు, రక్షణగా ఉండబోతున్నాడు. కాబట్టి ఆయన రక్షణ నిత్యము ఉంటుంది మనకు. ఆయన రక్షకుడు కాబట్టి యెహోషువగా వచ్చాడు. యెహోవాయే రక్షకుడు, యెహోవాయే తన ప్రజల పాపం నుంచి రక్షించును గనక ఆ యెహోషువ అని పేరు ఆయనకు. కాబట్టి ఆయన పేరులోనే రక్షణ ఉంది. ఆయన తన ప్రజలను రక్షించుకునేవాడు, తన ప్రజలను విమోచించేవాడు, తన ప్రజలను కాపాడేవాడు, తన ప్రజలను ఆయన భద్రపరిచేవాడు. ఏ అపాయం రానియకుండా, ఏ కీడు తగలనీయకుండా, ఏ శత్రువు తన బిడ్డను ఎత్తుకొనియాలనేయకుండా శత్రువు యొక్క చేతుల నుంచి విడిపించి రక్షించేవాడు, ఆపద నుంచి రక్షించేవాడు. ఆ సర్వోన్నతుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవా నా రక్షణ, ఆయన నాకు రక్షణ అయినాడు అని కీర్తన 27వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు. యెహోవా నాకు వెలుగును, నా రక్షణ అయినాడు. ప్రియులారా, ఈ దినమున కూడా మనకు ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన స్తుతిద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు నిత్యమైన రక్షణ ఆయన అనుగ్రహించి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరు మాకు రక్షకుడిగా ఉన్నారు, మీరు మాకు తోడుగా ఉన్నారు, సహాయకుడిగా ఉన్నారు, అన్ని విధాలుగా మేలు చేస్తూ వస్తున్నారు నాయనానికి స్తోత్రములు. నిరంతరము మేము నీ నిత్య రక్షణలో మేము క్షేమంగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.